ఏముంది చెప్పుర్రి, పొద్దుకుతూనే ఉండే తెల్లారుతూనే ఉండే. చూస్తూనే షై పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితేనే ఉండే. అందుకనే ఈ 2 ఏళ్లల్లా ఏమేం పనులు చేసిర్రో పబ్లిక్ కు ఎరక చెప్పేటందుకు ఆళ్ళు ఇల్లు కాదని కుర్దు సీఎం సారే జిల్లాల బాట పట్టిండు. తొలుతనాడు పోయిన కాడల్లా జోరు ముచ్చట్లు చెప్పిండు కూడా. మరి ఇయ్యాలేడికి పోయిండో, ఎసంటి ముచ్చట్లు చెప్పిండో అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పార్రి. రెండో నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నడిచింది సీఎం సార్ ప్రజాపాలన యాత్ర. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లైందని ఓ వారం పాటు జిల్లాల పోటీ తిరగాలకి 2 ఏళ్లలో ఏమేం చేసిరో పబ్లిక్ కు చెప్పాలని డిసైడ్ అయింది సర్కారు. అందుకనే కుర్దు సీఎం సారే కదిలిండు జిల్లాలలో తిరిగి పబ్లిక్ కు వాళ్ళు చేసిన పనులన్నీ పూసగుచ్చేటందుకు. ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన, ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన, ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీని సాల్వ్ చేసిండు సీఎం సారు. దేశంలో తొలి యూనివర్సిటీ అట ఇది. అప్పట్లో 300 ఎకరాలలో యూనివర్సిటీ సాల్వ్ చేస్తే ఇప్పుడు ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత ఎలుగులు చేస్తున్నారు అన్నట్టు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల కలను ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. డిసెంబర్ 7వ తారీఖుతోని తెలంగాణలో షై పార్టీ ఎలుగులై 2 ఏళ్లు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలని సాల్వ్ చేసి రోజుకో జిల్లా తిరిగేటి కార్యం పెట్టుకురు గవర్నమెంట్ వాళ్ళు. అట్ట తొలతనాడు మక్తల తిరిగితే రెండో నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వంతుకొచ్చింది. మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన, మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన, మెడికల్ కాలేజ్ ఇచ్చిన, ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ నెల 6వ తారీఖు దాకా రోజుకో కడ నడుస్తుంది సార్ యాత్ర. మరి చూడాలే ఇంకెన్ని మాట్లాడతాడో, పడిపడని పార్టీలను ఇంకెంత సాపిస్తాడో అనేది రేపు.